హాయ్ ఫ్రెండ్స్, చూడండి హెయిర్ మనం ఎవ్వరు అవసరం లేకుండా ఇచ్చగా మనమే చేసుకోవచ్చు. నా హెయిర్ పెద్దగా లేవులే, ఎక్కువ ఉన్నవారు ఎవరి దగ్గరైనా చేయించుకోండి, అలసిపోతారనమాట. చూడండి సింపుల్గా. అప్పుడు ఎవరో ఒకరు చేసేవాళ్ళు నాకు, ఇప్పుడు చేయరనమాట, నేనే చేసుకుంటా. చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. కాలిందనుకో ఇంకంతే సంగతులు, అంటే బొబ్బలు వేస్తుంది. ఓహో, కనపడుతున్నాయా కేర్లీ? నేనే చేసుకుంటాను. చూడు, ఇలా ఫస్ట్ దూసి, అంటే చిక్కు ఉండకుండా దూకోండి ఫస్ట్. అంతే, ఇలా తిప్పేయడమా. ఇలా నేను ఎప్పుడూ చేయను, వారంలో ఒకరోజు చేసుకుంటా. అంటే రేపు చుట్టి అనగా ఈరోజు చేసుకుంటా. అంటే ఎక్కడికన్నా వెళ్తాం కదా, అంటే ఎక్కడికన్నా అంటే పార్టీస్కి అక్కడికి కాదు, షాపింగ్ అంట అలా పోయినప్పుడు హెయిర్ కొంచెం తక్కువగా ఉన్నప్పుడు ఇలా కేర్లీ చేసుకుంటే మనకు వాల్యూమ్ ఎక్కువ కనపడుతుంది. కోవిడ్కి వచ్చాక హెయిర్ అంతా వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. ఈ వాటర్కి చాలా, అప్పుడు లాంగ్ ఉండింది, బాగా ఒత్తుగా ఉండింది. చూడండి, జాగ్రత్తగా చేసుకోవాలి. మర్చిపోయాను నేను కూడా ఎలా తిప్పాలో. అంతేలే, ఓకే. నాకు కనబడుతుందా ఎలా తిప్పాలో? ఇలా సన్న సన్న లైన్లు తీసుకొని ఇలా చేసుకోవాలి. ఎక్కువసేపు పెడితే కాలిపోతాయి, సెకండ్స్ అంతే. నేను కస్టమర్లుగా చేస్తా, చాలా లైక్ చేస్తారు నేను ఏవి చేస్తే, అంటే బాగా చేస్తాను అన్నమాట. నాకు కస్టమర్లు ఎక్కువ ఉంటారు ఇక్కడ. అంటే నేను ఎక్కువ మంచిగా, అంటే వాళ్ళకి ఏమీ నొప్పి లేకుండా నీట్గా అలా చేస్తాను అన్నమాట. అందుకే ఎక్కువ ఇష్టపడతారు. ఇలా దూవేటప్పుడు కూడా చిన్నగా చిక్కు, ఏంటంటే తెగబరకేసేయకూడదు ఇంట్లో. ఇలా పార్టీషన్ తీసుకున్నప్పుడు కింద నుంచి, ఇక్కడ నుంచి ఇలా దూకుంటా పోవాలి, పైన నుంచి రాకూడదు. మనమంతా ఇంటికాడ ఏం చేస్తాము, ఇక్కడ నుంచి ఇలా దూతాం, అలా దూకూడదు. రాంగ్, తెలియక దూతానులే, తెలిసి ఊరు జరగదు. ఎప్పుడైనా ఇక్కడ నుంచి దూకుంటా పోవాలి, దూకుంటా అంతే. తర్వాత ఈ 2 లైన్లు తీసుకుందాం, అంటే ఎక్కువ ఉంది కదా. కనబడుతుందా? నేను మైక్ పెట్టుకోలేదు, వాయిస్ స్లో వినపడుతుంది అనుకుంటున్నా. ఎప్పుడూ పెట్టలా, ఇలా ఫస్ట్ టైం పెడుతున్నా వీడియో. చూసారా ఎలా వచ్చిందో? ఏంటంటే ప్రాబ్లం, మనకు హెయిర్ ఇలా చేసుకున్నప్పుడు కొంచెం డేంజర్. చేతరానోళ్ళైనా ఈజీగా చేసుకోవచ్చు, చేతుల మీదకి అలా రానిచ్చుకోకుండా.
ఓహో, ఓకే, ఓహో, ఓకే ఓకే. కొంపదీసి ఏమైనా కాలిందా? లేదులే. ఓ వారి భయం వేస్తుంది ఫ్రెండ్స్, ఏడ కాలిపోతాయి ఇంటికిలో. మళ్ళీ కలర్ పెట్టి హెయిర్ కాడ కాస్త వెళ్ళిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, మీరు ట్రై చేసింటే కామెంట్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ నేను చూస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకోసం మంచి మంచి ఏమన్నా వీడియోస్ టిప్స్ కావాలనే చెప్తాను, సలోన్ విషయాలు. అయినా నా ఛానల్ వేరేది ఉంది, జానకి హెయిర్ కేర్ అని. అందులో మంచి మంచి టిప్స్ ఉంటాయి, చూడండి. ఆ ఛానల్ కూడా ఫాలో చేయండి. ఛానల్ వచ్చేసి జానకి హెయిర్ కేర్. ఇది నేను ఇప్పుడు చేసేది వచ్చి జానకి వ్లాగ్స్. ఓకే ఫ్రెండ్స్, ఆ ఛానల్ సపోర్ట్ చేయండి, దీన్ని సపోర్ట్ చేయండి. అందులో ఓన్లీ హెయిర్కి సంబంధించి, ఫేస్కి సంబంధించి అయ్యే పెడతాను. కానీ ఇందులో అన్నీ A to Z పెడతా ఉంటా. షార్ట్ వీడియోస్, నాన్నగారి స్టోరీ, లైవ్స్, మొత్తం ఆల్రౌండ్. దీన్ని ఫాలో చేయండి. నా ఛానల్ని, కొత్త ఛానల్ కూడా ఫాలో చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఏదో ఇండియా యూట్యూబ్ వచ్చిందన్నారు, అది ట్రై చేసిన ఎలా, ఎందుకంటే మనం చేసి పెట్టుంటే బాగుంటుంది కదా. ఒకవేళ ఈ యూట్యూబ్ ఇప్పటికే పెద్ద పెద్ద బిగ్ షాక్లు ఇచ్చేసి ఉండదు, టైమింగ్, అవర్స్, యూస్ అంతా. దానివల్ల నాకు కొంచెం నిరాశ వచ్చేసింది అనమాట. ఎందుకు యూట్యూబ్, మన ఇండియా యూట్యూబ్ మేలు కదా అనిపిస్తుంది. అందుకని దాన్ని డౌన్లోడ్ చేసి పెట్టినా కానీ అర్థం కాల మన ఇండియా యూట్యూబ్ అర్థం కాల. ఇది చాలా ఈజీగా అనిపిస్తుంది. మన ఇండియా యూట్యూబ్ అయితే చాలా ఎక్కువ డిఫికల్ట్గా ఉండదు. చూడండి, మనం ఎప్పుడు ఒకరి మీద ఆధారపడకూడదు. ఏ పనైనా ఫస్ట్లో రాకపోయినా కొంచెం కొంచెమే నేర్చుకోవచ్చు. ఈ పని నాకు అసలు వచ్చేది కాదు ఫ్రెండ్స్, మా అక్క నేర్పించింది. అక్కే ఫస్ట్లో కోవిడ్లో ఉండింది, అక్క నేర్చుకోండి. మళ్ళీ నాకు, మా చెల్లెలకి, అందరికీ నేర్పించింది అక్కే. అప్పటి నుంచి నేను ప్రొఫెషనల్ అనమాట ఇంటికి చేయడానికి. ఎప్పుడు అయినా మనం పుట్టేటప్పుడే నేర్చుకోం కదా ఫ్రెండ్స్, మధ్యలోనే నేర్చుకోవాలన్నీ. అలాగా నేను అన్నీ అక్క నేర్పించింది, తర్వాత అన్నీ ఫట్ నేర్చేసుకున్నా. ఇక్కడ చేసినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఏ ఒక్కరో రిమార్క్ వచ్చినా చెంపలు కాలిపోతాయి, దేవుడు కనపడతాడంటే జాగ్రత్తగా ఉండాలి. చెవులు, చెంపలు కాలిపోతాయి. చూడండి ఎంత జాగ్రత్తగా ఉన్నాను. ఇక్కడ కస్టమర్లకైతే ఇలా చేయడం పెట్టుకున్నాం అనమాట. ఇలా మనకు గాలిన ఏం కాదు, వాళ్ళ గాలితే అంతే సంగతి. ఇంకా వచ్చేస్తారు, రచ్చలకి కేసులు పెట్టేస్తారు. కోవిడ్లో వర్క్ చేయడం అంటే చాలా ఈజీ కాదు ఫ్రెండ్స్, అంత ఈజీ కాదు, చాలా ఈజీ కాదు, అంత ఈజీ కాదు కోవిడ్లో వర్క్ చేయడం అంటే. కత్తి మీద సాన లాంటిది అనమాట. ఏ ఒక్కరో రిమార్క్ వచ్చినా ప్రాబ్లం అయిపోతుంది. ఏ ఒక్కరో నొప్పి వచ్చినా ఓ అంటారు, అరుస్తారు గెజ్జి కుక్కలు వేసినట్టు. మనం ధైర్యవంతులం అయితే ఏం కాదు, కొంచెం పిరికి వాళ్ళం అయితే అదిరిపోతాం ఇంకా. చూడండి, మొత్తం ఫేర్ ఇలా చేసేసిన తర్వాత
స్ప్రే కొట్టకూడదు. ఇది స్ప్రే వచ్చేసి ఓలియం స్ప్రే. ఇందులో అయిపోయింది కానీ ఎక్కువ కొట్టను అనమాట. లైట్గా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఓపెన్ చేయాలి. వేవి అయిపోయిన తర్వాత ఇలా ఇసి పెట్టేస్తే బాగోదు ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఓపెన్ చేయాలి. చూడండి ఇలా ఎత్తుకుపోయింది కదా దీంతో. అప్పుడు న్యాచురల్ కేర్ లాగా కనపడతాయి. మరి కొంచెం ఎంటుకలు పొట్టిగా ఉన్నాయి కదా. ఐ విల్ మేక్ వీడియో. చూసారా? స్ప్రే కొట్టాను కదా, కొంచెం పట్టుకునింది బాగా. అంటే రేపటికి కూడా ఇలాగే ఉంటాయి అన్నమాట. కేర్లెస్ వెళ్ళిపోవన్నమాట. కేర్లీ చూడండి ఎలా వచ్చింది. బాగా వచ్చిందా? ఓకే. బాగా వచ్చిందా? ఎప్పుడు చేసుకోను, వారానికి ఒక రోజు అలా చేసుకుంటా. ఫేస్ మారిపోయింది కదా కేర్లీ చేసిన తర్వాత. కెమెరా ఎక్కడుంటే ఇక్కడ చూస్తుండ, అందుకే. చూడండి ఫేస్ మారిందా కొంచెం అన్నా. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మా వీడియో నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ కొత్తది ఉంది కదా, జానకి హెయిర్ కేర్ అని, దాన్ని కూడా ఫాలో చేయండి. మంచి మంచి టిప్స్ మీకోసం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.